హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫలితాలు 10వ తరగతి ఫలితాలకు సంబంధించి తేదీ అయితే ఖరారైతే చేసినట్లయితే తెలుస్తుంది. ఇంటర్ ఫలితాల తర్వాత 10వ తరగతి ఎస్ఎస్సి ఫలితాలను అయితే మనకు అఫీషియల్ డేట్ కూడా వచ్చినట్లయితే తెలుస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియజేయండి అన్నమాట. ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఈ నెల 21వ తారీఖున ఏప్రిల్ 21వ తారీఖున అయితే విడుదల చేస్తున్నట్లు మనకైతే అఫీషియల్ కూడా కనియవచ్చు. ప్రెస్ నోట్ ద్వారా అయితే నిన్ననైతే మనకైతే డేట్ అయితే వచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వచ్చేసి అయితే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. బాయ్స్ పర్సెంటేజ్కి సంబంధించి అలాగే గర్ల్స్ పర్సెంటేజ్కి సంబంధించి విద్యార్థులకు వచ్చేసి అయితే ఒక పెద్ద శుభవార్త అన్నమాట. 10వ తరగతి ఫలితాలు ఈ నెల 15వ తారీఖున అయితే మనకైతే వాల్యులేషన్ అయితే పేపర్ వాల్యులేషన్ సంబంధించి మార్క్ యాడింగ్ కూడా ఆన్లైన్లోనైతే వేయడం అయితే జరిగింది. మరి ఇంటర్ ఫలితాల తర్వాత 2-3 రోజులలో వచ్చేసి 10వ తరగతి ఫలితాలకు సంబంధించి డేట్ అయితే అనౌన్స్ అయితే చేయనుందన్నమాట. అయితే ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు తెలంగాణలో ఇంటర్ ఫలితాలు 2025 బాయ్స్ పర్సెంటేజ్ కనియవచ్చు, గర్ల్స్ పర్సెంటేజ్కి సంబంధించి అయితే మనకైతే అఫీషియల్గా ఒక నెట్ సైడ్లో అయితే మనకు చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు. ఓవరాల్ పాస్ పర్సెంటేజ్కి సంబంధించి 2025 దాదాపు అయితే ఒక అంచనా అయితే వేసినట్లయితే తెలుస్తుంది. గర్ల్స్ పర్సెంటేజ్ వచ్చేసి అయితే 68% నుంచి 72% అయితే నమోదైనట్లయితే తెలుస్తుంది అన్నమాట. 51% వచ్చేసి బాయ్స్ పర్సెంటేజ్ అనమాట. 56% వరకు అయితే ఉంటుందని అయితే మనకైతే ఉత్తీర్ణతనైతే ఒక అంచనా అయితే వేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట. ప్రతి ఒక్క స్టూడెంట్స్కి వచ్చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్లలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరైతే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోర్రి, బెల్ నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోర్రి. ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మిమ్మల్ని అప్డేట్ అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. తెలంగాణ 10వ తరగతి ఫలితాలకు సంబంధించి ఈ నెల 17న అయితే ముగియనింది అన్నమాట. అంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎలాంటి తప్పిదాలు లేకుండా మరోసారి పరిశీలన చేసి ఆన్లైన్లో వచ్చేసి అయితే ఇంటర్ ఫలితాల తర్వాత 10వ తరగతి ఫలితాలకు సంబంధించి మనకైతే విధి విధానాలు కానీ అవ్వచ్చు, అలాగే ఎవరిని కూడా ఫెయిల్ చేసే ప్రయత్నం అయితే చేయదన్నమాట ప్రభుత్వం. సో